ఫస్ట్ ఆఫ్ ఆల్ మన తెలుగు మిత్రులకు అండ్ తెలుగు వాళ్ళందరికీ నమస్కారం. ఇది ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ లో నేను చేస్తున్న సెకండ్ వీడియో, అంటే పార్ట్ 2 అన్నమాట. మన పార్ట్ 1 వీడియో లోపల మనం ఏం తెలుసుకున్నాం? ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అంటే ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయి, వాటిలో ఉన్న రిస్క్ ఎంత, రిటర్న్స్ ఎంత, వాటి లోపల ఎవరు ఇన్వెస్ట్ చేయాలి, ఎంతకాలం వాటిని హోల్డ్ చేయాలి అనే విషయాల గురించి నేర్చుకున్నాం. ఇంకేం తెలుసుకున్నాం ఆ పార్ట్ 1 వీడియో లోపల? ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ముఖ్యంగా స్టాక్ మార్కెట్ లో ట్రేడ్ అయ్యే కంపెనీలు ఉంటాయి కదా, ఆ కంపెనీల యొక్క మార్కెట్ క్యాప్ ఆధారంగానే డిఫరెంట్ టైప్స్ గా డివైడ్ చేశారని తెలుసుకున్నాం. ఈ వీడియో లోపల ఆ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ఏంటి, అవి ఎలా వర్క్ చేస్తాయి, వాటిలో ఉన్న రిస్కులు ఎంత, రిటర్న్స్ ఎంత అనే విషయాల గురించి తెలుసుకుందాం. మన లామావెల్ తెలుగు ఛానల్ లోపల ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్ పార్ట్ 1 వీడియో ఉంది. ఆ వీడియోని చూసి ఆ వీడియో మీకు నచ్చితేనే, ఆ వీడియో వల్ల మీకు ఏదైనా వాల్యూ యాడ్ అయితేనే మన లామావెల్ తెలుగు అనే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మన మెయిన్ టాపిక్ లోకి వెళ్తే, ఇందాక నుంచి చెప్పుకుంటున్నాం కదా, ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ని కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ ఆధారంగానే మోస్ట్లీ డిఫరెంట్ టైప్స్ గా డివైడ్ చేశారని. అసలు ఇంతకీ ఈ మార్కెట్ క్యాప్ అంటే ఏంటిది? దీన్ని తెలుసుకోవడానికి ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ని కాసేపు పక్కన పెట్టి మనం స్టాక్ మార్కెట్ లోకి రంగ ప్రవేశం చేద్దాం. ఫస్ట్, వాట్ ఈజ్ మార్కెట్ క్యాప్ ఆర్ మార్కెట్ క్యాపిటలైజేషన్? సింపుల్ గా చెప్పాలంటే ఒక కంపెనీ యొక్క వాల్యూనే మార్కెట్ క్యాప్ అంటారు. ఇప్పుడు ప్రతి కంపెనీకి కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంటది కదా, అదేనండి మనం షేర్ ప్రైస్ అంటుంటాం కదా, ఆ షేర్ ప్రైస్ నే కరెంట్ మార్కెట్ ప్రైస్ అంటారు. ఆ కరెంట్ మార్కెట్ ప్రైస్ ని ఆ కంపెనీలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ తో మల్టిప్లై చేస్తే ఈ మార్కెట్ క్యాప్ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఏ అనే ఒక కంపెనీ ఉందని అనుకుందాం. ఆ కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ 100 రూపాయలు. ఆ కంపెనీలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ 1000 అని అనుకుందాం. ఇప్పుడు ఏ అనే కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ మనకు తెలియాలంటే ఆ కంపెనీ యొక్క కరెంట్ మార్కెట్ ప్రైస్ ని ఆ కంపెనీలో ఉన్న టోటల్ నెంబర్ ఆఫ్ ఈక్విటీ షేర్స్ తోని మల్టిప్లై చేయాలి. సో 100 మల్టిప్లై 1000. ఈ ఇన్స్టెన్స్ లోపల ఏ అనే కంపెనీ యొక్క మార్కెట్ క్యాప్ 1,00,000 రూపాయలు. ఈ 1,00,000 రూపాయలే ఈ ఏ అనే కంపెనీ యొక్క టోటల్ వాల్యూ అవుతుంది. ఇప్పుడు అర్థమైంది కదా మార్కెట్ క్యాప్ అంటే ఏంటిదో. మీకు సెబీ అంటే తెలిసే కదా, తెలియని వాళ్ళ కోసం చెప్తున్నా. సెబీ అంటే సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఈ సెబీ వాళ్ళు ఇండియన్ స్టాక్ మార్కెట్ లో ఉన్న కంపెనీలన్నిటినీ ఈ మార్కెట్ క్యాప్ ఆధారంగానే లార్జ్ క్యాప్ కంపెనీలని, మిడ్ క్యాప్ కంపెనీలని, స్మాల్ క్యాప్ కంపెనీలని ఇలా అఫీషియల్ గా 3 క్యాప్స్ గా డివైడ్ చేశారు. వాటి గురించి కొంచెం డీటెయిల్ గా వెళ్దాం. ఫస్ట్, లార్జ్ క్యాప్ కంపెనీస్. ఏ కంపెనీల మార్కెట్ క్యాప్ అయితే 20,000 కోట్ల కన్నా పైగా ఉంటుందో ఆ కంపెనీలని లార్జ్ క్యాప్ కంపెనీల లిస్ట్ లోపల చేర్చారు. సెకండ్, మిడ్ క్యాప్ కంపెనీస్. 5,000 కోట్ల నుంచి 20,000 కోట్ల మధ్యలో ఉన్న మార్కెట్ క్యాప్ గల కంపెనీలని ఈ మిడ్ క్యాప్ కంపెనీ లిస్ట్ లో చేర్చారు. థర్డ్, స్మాల్ క్యాప్ కంపెనీస్. 5,000 కోట్ల కన్నా తక్కువ మార్కెట్ క్యాపిటల్ ఉన్న కంపెనీలని ఈ స్మాల్ క్యాప్ కంపెనీ లిస్ట్ లో చేర్చారు. ఇక్కడ ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నా. ఇందాక పైన చెప్పిన ఈ 20,000 కోట్లు, 5,000 కోట్లు అనే లెక్కలు చెప్పాను కదా, ఈ లెక్కలన్నీ మార్కెట్ కండిషన్స్ బట్టి మారుతా ఉంటాయి. ఇలా సెబీ స్టాక్ మార్కెట్ లో ఉన్న కంపెనీలని అఫీషియల్ గా ఈ 3 క్యాప్స్ గా డివైడ్ చేశారు. కానీ స్టాక్ మార్కెట్ లో ఉన్న ఇన్వెస్టర్లు ఈ అఫీషియల్ 3 క్యాప్స్ తో పాటు మైక్రో క్యాప్స్, అంటే ఏ కంపెనీల మార్కెట్ క్యాప్ అయితే 1000 కోట్ల కన్నా తక్కువగా ఉంటుందో ఆ కంపెనీలని మైక్రో క్యాప్స్ అని, నానో క్యాప్స్ అంటే ఏ కంపెనీల మార్కెట్ క్యాప్ అయితే 100 కోట్ల కన్నా తక్కువగా ఉంటుందో ఆ కంపెనీలని నానో క్యాప్ కంపెనీలని తరచుగా వాడుతూ ఉంటారు. కానీ వీటిని అఫీషియల్ గా సెబీ డిక్లేర్ చేయలేదు. ఇప్పుడు పూర్తిగా అర్థమైంది కదా మార్కెట్ క్యాప్ అంటే ఏంటిది, ఈ మార్కెట్ క్యాప్ వల్ల స్టాక్ మార్కెట్ లో ఉన్న కంపెనీలని ఎలా డివైడ్ చేశారని. మళ్ళీ మనం ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోకి వెళ్దాం. ఈ మార్కెట్ క్యాప్ ఆధారంగా ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ని ఎలా డివైడ్ చేశారో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్, లార్జ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. పేరులోనే ఉంది లార్జ్ క్యాప్ అని. ఈ మ్యూచువల్ ఫండ్స్ తమ దగ్గరున్న డబ్బులోంచి 80% ఆఫ్ ద మనీని ఈ లార్జ్ క్యాప్ కంపెనీలోనే ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ లార్జ్ క్యాప్ కంపెనీలు మన ఇండియా లోపలనే టాప్ 1 నుంచి టాప్ 100 లోపల ఉన్న చాలా పెద్ద కంపెనీలు. మన భాషలో చెప్పాలంటే ఈ లార్జ్ క్యాప్ కంపెనీలు బలిష్టమైన బిగ్ ఎలిఫెంట్ లాంటి కంపెనీలు. ఇవి ముందుకు వెళ్ళినా నెమ్మదిగానే వెళ్తాయి, వెనక్కి వచ్చినా కాస్త మెల్లగానే వస్తాయి. అందుకోసమే ఈ లార్జ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో రిస్క్ అనేది కాస్త తక్కువగా ఉంటది. ఇక్కడ ఒకటి యాడ్ చేయాలనుకుంటున్నా. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ అనేది యాక్చువల్లీ వెరీ హై రిస్క్ ను కలిగి ఉంటాయి. ఆ వెరీ హై రిస్క్ లోపల కొంచెం తక్కువ రిస్క్ ఈ లార్జ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కలిగి ఉంటాయని అర్థం చేసుకోవాలి. సో వెరీ లాంగ్ టర్మ్ ఈ లార్జ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ ని మనం హోల్డ్ చేసినట్లయితే మనం మంచి రిటర్న్స్ నే చూడొచ్చు. సెకండ్, మిడ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. పేరులో ఉన్నట్టుగానే 65% ఆఫ్ ద మనీని ఈ మ్యూచువల్ ఫండ్ మిడ్ క్యాప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాయి. వీటి లోపల రిస్క్ మోడరేట్ గా ఉంటుంది. అంటే ఇందాక చెప్పిన లార్జ్ క్యాప్ ఫండ్ తో పోలిస్తే కొంచెం ఎక్కువ రిస్క్ ను కలిగి ఉంటాయి. నెక్స్ట్ చెప్పబోయే స్మాల్ క్యాప్ ఫండ్స్ తో పోలిస్తే కొంచెం తక్కువ రిస్క్ ను కలిగి ఉంటాయి. సింపుల్ గా చెప్పాలంటే ఇవి మన మిడిల్ క్లాస్ ఫ్యామిలీ లాంటి ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. మన మిడిల్ క్లాస్ ని అటు పూర్తిగా కోటీశ్వర్లం అని చెప్పుకోలేము, ఇటు మరీ తినడానికి లేని గరీబులం అని కూడా చెప్పుకోలేము. లాంగ్ టర్మ్ లో హోల్డ్ చేసినట్లయితే ఈ మిడ్ క్యాప్ ఫండ్స్ లో కూడా రిటర్న్స్ బాగానే ఉంటాయి. నెక్స్ట్, స్మాల్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్.
ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో హై రిస్క్ ఉన్న మ్యూచువల్ ఫండ్స్ ఏవైనా ఉన్నాయంటే అవి స్మాల్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్సే. పేరులో ఉన్నట్టుగానే ఈ మ్యూచువల్ ఫండ్స్ 65% ఆఫ్ ద మనీని స్మాల్ క్యాప్ కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాయి. ఈ ఫండ్స్ పెరిగితే తారాజువ్వలాగా ఆకాశంలోకి వెళ్ళిపోతాయి. ఒకవేళ ఫాల్ అయితే అదే వేగంతో పాతాళంలోకి పడిపోతాయి. ఈ స్మాల్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ వెరీ వెరీ హై రిస్క్. రిటర్న్స్ కూడా అలాగే ఉంటాయి. ఒకవేళ వస్తే గిట్ట రిటర్న్స్ చాలా బాగా వస్తాయి. ఈ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీలోకి కొత్తగా వచ్చిన ఇన్వెస్టర్లు నైట్ ప్రశాంతంగా పడుకుందాం అనుకుంటే దయచేసి ఈ స్మాల్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేయొద్దు. ఎందుకంటే రిస్క్ అంతలా ఉంటది. నెక్స్ట్ ఫ్లెక్సీ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్. పేరులోనే ఉంది ఫ్లెక్సిబిలిటీ అని. ఈ ఫండ్స్ కి లార్జ్ క్యాప్ లో ఇంత ఇన్వెస్ట్ చేయాలి, మిడ్ క్యాప్ లో ఇంత చేయాలి, స్మాల్ క్యాప్ లో అంత చేయాలని రూల్స్ ఏమీ ఉండవు. సో ఆ ఫండ్ మేనేజర్స్ కి ఎక్కడైతే వాల్యూ కనిపిస్తుందో ఆ కంపెనీ లోపల మ్యూచువల్ ఫండ్స్ దగ్గర ఉన్న మనీని ఇన్వెస్ట్ చేస్తారు. చెప్పాలంటే ఈ ఫ్లెక్సీ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ నా ఫేవరెట్ ఫండ్స్. ఒక మంచి క్వాలిఫికేషన్, హిస్టరీ, గుడ్ రెప్యుటేషన్ ఉన్న ఫండ్ మేనేజర్ మేనేజ్ చేస్తున్న ఏదైనా ఒక ఫ్లెక్సీ క్యాప్ ఫండ్ లో మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే లాంగ్ టర్మ్ లో చాలా మంచి రిటర్న్స్ మనం చూసే అవకాశం ఉంటది. ఇందులో రిస్క్ కూడా కాస్త ఎక్కువగానే ఉంటది, అది గమనించగలరు. నెక్స్ట్ బ్లూ చిప్ ఫండ్స్. ఇవి సిమిలర్ గా లార్జ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లాంటివి. లార్జ్ క్యాప్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మనం ఏమనుకున్నాం, టాప్ 1 నుంచి టాప్ 100 లోపల ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తాయి అనుకున్నాం. ఆ టాప్ 100 కంపెనీల్లో కూడా మంచి బ్రాండు, గుడ్ రెప్యుటేషన్, కన్సిస్టెంట్ గా గుడ్ రిజల్ట్స్, ఇంకా చెప్పాలంటే ఆ సెక్టార్ లోపల ఆ ఇండస్ట్రీ లోపల లీడర్ పొజిషన్ లో ఉన్న కంపెనీల్ని ఈ బ్లూ చిప్ కంపెనీలు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్, ఈ టీసీఎస్ లాంటి కంపెనీని బ్లూ చిప్ స్టాక్స్ గా తీసుకోవచ్చు. అలాంటి బ్లూ చిప్ స్టాక్స్ లోపల ఇన్వెస్ట్ చేసే ఫండ్సే ఈ బ్లూ చిప్ ఫండ్స్. ఇందులో కూడా లార్జ్ క్యాప్ ఫండ్స్ లాగే కాస్త రిస్క్ ఉన్నప్పటికీ వెరీ లాంగ్ టర్మ్ లో మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటది. నెక్స్ట్ సెక్టోరల్ ఆర్ థెమాటిక్ ఫండ్స్. మనకి ఈ లార్జ్ క్యాప్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ కంపెనీల మీద పెద్దగా నమ్మకం లేదు. కానీ మనకు పర్టికులర్ గా ఒక సెక్టార్ మాత్రము ఫ్యూచర్ లోపల గ్రో అవుతుందని అనిపిస్తే అటువంటి వాళ్ళకి ఈ సెక్టారల్ ఫండ్స్ బెస్ట్. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 5 సంవత్సరాల లోపల బ్యాంకింగ్ సెక్టార్ మంచిగా పర్ఫామ్ చేస్తుందని మీకు అనిపిస్తుంది, ఆర్ ఐటీ సెక్టార్ సూపర్ గా ప్లే అవుతుందని మీకు అనిపిస్తుంది. సో ఆ సెక్టార్ కి సంబంధించిన స్టాక్సే, అంటే ఆ బ్యాంక్ సెక్టార్ కి సంబంధించిన స్టాక్సే, ఆర్ ఐటీ సెక్టార్ కి సంబంధించిన స్టాక్సే ఈ సెక్టార్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఉంటాయి. లేకపోతే ఈ థీమ్స్ ఉంటాయి కదా, ఈవీ థీమ్ నెక్స్ట్ 5 ఏళ్ల లోపల మంచిగా ప్లే అవుతుందని అనిపిస్తుంది, ఆర్ రిన్యూవబుల్ ఎనర్జీ థీమ్ నెక్స్ట్ ఇయర్స్ లోపల మంచిగా గ్రో అవుతుందని అనిపిస్తుంది. సో అటువంటి థీమ్స్ లో ఇన్వెస్ట్ చేసే మ్యూచువల్ ఫండ్సే ఈ థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్. ఆ సెక్టార్ ప్లే అయితే ఓకే, ఒకవేళ ఆ సెక్టార్ గిట్ట ప్లే అవ్వకపోయినట్లయితే ఈ సెక్టారికల్ ఆర్ థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ లోపల రిస్క్ అనేది చాలా హైగా ఉంటది. సో ఎవరైతే బిగినర్స్ ఉన్నారో ఆ బిగినర్స్ ఈ సెక్టోరల్ ఆర్ థీమాటిక్ మ్యూచువల్ ఫండ్స్ ని టచ్ చేయకపోవడమే మంచిది. నెక్స్ట్ ఇండెక్స్ ఫండ్స్. ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ లోపల సేఫెస్ట్ ఫండ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి ఇండెక్స్ ఫండ్స్ అని చెప్పుకోవచ్చు. ఇండియా లోపల నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ లాంటి ఇండెక్స్లు ఉన్నాయి. ఇప్పుడు ఇండియన్ స్టాక్ మార్కెట్ గ్రో అవుతుందంటే అర్థం ఏంటిది? ఇండియా లోపల ఉన్న నిఫ్టీ 50 ఆర్ బ్యాంక్ నిఫ్టీ ఆర్ సెన్సెక్స్ గ్రో అవుతుందనే అర్థం. ఈ నిఫ్టీ 50ని ఎగ్జాంపుల్ గా తీసుకుందాం. ఈ నిఫ్టీ 50 లోపల 50 స్టాక్స్ ఉన్నాయి, అందుకే దాన్ని నిఫ్టీ 50 అంటారు. ఈ నిఫ్టీ 50 లోపల ఏ స్టాక్స్ ఉండాలి, ఒక్కో స్టాక్ ఎంత వెయిటేజ్ ఉండాలి అని ఎన్ఎస్సి వాళ్ళే డిసైడ్ చేస్తారు. ఒకవేళ ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ ఫండ్ లోపల మనం ఇన్వెస్ట్ చేసినట్లయితే నిఫ్టీ 50 పెరిగిందనుకో మన ఫండ్స్ కూడా పెరుగుతాయి, నిఫ్టీ 50 పడిందనుకో మన ఫండ్స్ కూడా పడతాయి. ఈ బ్యాంక్ నిఫ్టీ, సెన్సెక్స్ కూడా సిమిలర్ గా అలాగే పనిచేస్తాయి. ఈ ఇండెక్స్ ఫండ్ లో మరొక అడ్వాంటేజ్ ఏంటంటే ఈ ఇండెక్స్ ఫండ్ లోపల ఎక్స్పెన్స్ రేషియో అనేది చాలా తక్కువగా ఉంటది. ఎందుకంటే ఈ ఇండెక్స్ ఫండ్స్ లోపల ఫండ్ మేజర్ పాత్ర అనేది పెద్దగా ఉండదు. నిఫ్టీ 50లో ఏ కంపెనీలు ఉండాలి, ఎంత వెయిటేజ్ ఉండాలి నిఫ్టీ అలొకేట్ చేస్తుంది. సో ఆ అలొకేట్ చేసిన పర్సెంటేజ్ లోపలనే ఈ ఇండెక్స్ ఫండ్స్ మనీని ఇన్వెస్ట్ చేస్తాయి. బిగినర్స్ ఎవరికైతే ఈ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియదు, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ గురించి తెలియదు అనే వాళ్ళకి ఈ ఇండెక్స్ ఫండ్స్ చాలా చాలా బెస్ట్. నెక్స్ట్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. ఈ ఈఎల్ఎస్ఎస్ అంటే ఈక్విటీ లింక్డ్ సేవింగ్ స్కీమ్. వీటినే టాక్స్ బెనిఫిట్ ఫండ్స్ అని కూడా అంటారు. మన ఇండియన్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ఏటీసీ సెక్షన్ ప్రకారం ఈ ఈఎల్ఎస్ స్కీమ్ లోపల ఇన్వెస్ట్ చేసి మనం టాక్స్ బెనిఫిట్ పొందొచ్చు. కానీ ఇక్కడ ఒకటి గుర్తుంచుకోవాలి, ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ యొక్క లాక్ ఇన్ పీరియడ్ అనేది 3 సంవత్సరాలు ఉంటది. సో ఆ 3 సంవత్సరాల వరకు మనం ఈ డబ్బుల్ని విత్డ్రా చేయరాదు. సో ఈ వీడియోలో చెప్పిన రకరకాల ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మీకు అర్థమైనాయి కదా. కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది, కన్ఫ్యూజ్ గా ఉన్నట్టయితే మళ్ళొకసారి వీడియోని చూసే ప్రయత్నం చేయండి. నెక్స్ట్ వీడియోలో డెప్ట్ మ్యూచువల్ ఫండ్స్ గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. టిల్ దెన్ జై భారత్, జై హింద్.